పిశాచి సలహాలు. ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలు ఉండేవి. వాటిలో అనుభవం జాస్తిగా గల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది. ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడు బావి పై మెట్టు మీద కూర్చున్నది. ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిశాచి తల ఎత్తి ఒక ఆడపిశాచిని చూసి, ఇది నీ చోట అయితే ఏంలే, విశాలంగానే ఉన్నది గట్టు, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. ఆడపిశాచి వృద్ధ పిశాచి పక్కన కూర్చున్నది. నేను అటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను. పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు అంటూ వృద్ధ పిశాచి తనను తాను ఆడపిశాచికి పరిచయం చేసుకున్నది. వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్లుగా కనపడి, నాకు ఒక సమస్య వచ్చి పడింది. బుర్ర బద్దలు కొట్టుకున్నప్పటికీ పరిష్కారం తోచటం లేదు. కాస్త సహాయం చేస్తావా అన్నది. వృద్ధ పిశాచికి అది తన సమస్యను ఇలా వివరించి చెప్పింది. అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది. నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీత మాస్టర్ ఆక్రమించాడు. ఊళ్ళో నుంచి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీత సాధన చేస్తారు. అంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిశాచానికి ఈ గోల చాలా దుర్భరంగా కనిపిస్తున్నది. ఎలాగైనా ఆ సంగీత మాస్టర్ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అన్నది ఆడపిశాచి. అది విని వృద్ధ పిశాచి, ఇదొక సమస్య ఏమిటి? ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను. నువ్వు ఇలా చేశావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిశాచికి ఏదో సలహా ఇచ్చింది. ఆడపిశాచి ఈ సలహాను అమితంగా సంతోషించి ఆ రాత్రే సంగీత మాస్టర్ ఇంటికి పోయి గండు పిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలో నుంచి సంగీత మాస్టర్ గదిలోకి దూకింది. ఈ గొడవతో సంగీత మాస్టర్ నిద్రలేచి గండు పిల్లి కాస్త పిశాచిగా మారటం చూసి ధైర్యం కూడగట్టుకుని, ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగాడు. పిశాచి విరగబడి నవ్వి, నేను బహు చెడ్డ పిశాచిని, కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గది అంతా కలిగి తిరుగుతూ ఎగిరింది. నీకు పుణ్యం ఉంటుంది తల్లి, ఇందాకటిలాగా పిల్లిగానే ఉండి ఇల్లంతా తిరుగు, ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది, తరువాత బల్లిగా మారి దోమలను కూడా తినయి అన్నాడు సంగీత మాస్టారు. ఆడపిశాచి రోషంగా, నాకు అంతకన్నా పనేమీ లేదనుకున్నావా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. అది మర్నాడు బావిగట్టున వృద్ధ పిశాచిని కలుసుకొని, నీ పథకం పారలేదు, వాడు మహా గట్టి పిండం అన్నది. తన ఎత్తు పారకపోతే ఇంకొకటి నేర్చుకుందాం అంటూ వృద్ధ పిశాచి ఆడపిశాచానికి మరొక ఉపాయం చెప్పింది. అది పారవచ్చునన్న ఆడపిశాచికి తోచింది. ఆ పథకం ప్రకారం ఆడపిశాచి సంగీతం మాస్టర్ ఇంటి కప్పు మీద పెంకులు పీకి కింద పారేయసాగింది. ఆ చప్పుడుకి సంగీతం మాస్టర్ నిద్రలేచి బయటకు వచ్చి, ఆ పెంకులు పీకేది ఎవరు అని అడిగాడు. నేనే, పిశాచాన్ని, ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు కదా అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది. ఆ దొమ్మరి ఆటలు తరువాత చేద్దుగానిలే గాని ముందు నీ పని కానియ్యి, ఈ మధ్య 4 డబ్బులు వస్తున్నాయి, పెంకులు తీయించి మిద్దె వేయించే ఆలోచనలో ఉన్నాను, తెల్లవారేసరికల్లా పెంకులన్నీ తీయటం పూర్తి చేయాలి అని బయట చెట్టు కింద పడుకొని గుర్రు పెట్టసాగాడు సంగీత మాస్టారు. నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడు, మొండివాడు అనుకుని ఆడపిశాచి గుడ్లగూబలా మారి అరుచుకుంటూ బావి దగ్గరకు ఎగిరిపోయింది. మంచి ఉత్సాహంగా ఉన్నట్టున్నావు, సంగీత మాస్టర్ నీ దెబ్బతో వెళ్ళగొట్టావా అని వృద్ధ పిశాచి అడిగింది. నా మొహం, నన్నే వాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిశాచి. తన 2 పథకాలు వృధా కావటం వృద్ధ పిశాచికి అవమానంగా తోచింది. అది ఆడపిశాచానికి 3వ పథకం చెప్పింది. దాని ప్రకారం ఆడపిశాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టర్ను తట్టి లేపింది. మళ్ళీ ఎందుకు తగలడ్డావు, బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీత మాస్టారు. నువ్వు మర్యాదగా ఈ ఇల్లు ఖాళీ చెయ్యి, వదిలిపెట్టి వెళ్ళు, ఈ ప్రాంతమంతా నాది, ఎన్నేళ్లుగానూ నేనిక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాను, నువ్వు వచ్చి నీ కన్న కఠోరమైన సంగీతంతో నా మనశ్శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిశాచి సూటిగా.
మహా బాగా చెప్పావులే. ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించలేకపోయాను. సంగీతం మాస్టర్‌కి ఇల్లు ఎవరు అద్దెకిస్తారు? నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది. శిష్యులు బాగానే వస్తున్నారు. అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో. నేను అభ్యంతరం చెప్పను అని సంగీతం మాస్టర్ స్పష్టంగా చెప్పి అటువైపు తిరిగి పడుకున్నాడు. ఆడపిశాచి ముఖం దమ్మిడి అంత అయింది. తీరి కూర్చొని సలహాలు చెప్పడం సులభం. ఎవరి సమస్యలకు వాళ్లే స్వబుద్ధితో పరిష్కరించుకోవాలి అని అనుకున్నది. మర్నాడు అదంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచి సంగీతం మాస్టారుతో, రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పించు. నువ్వు కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చుని సంగీత సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్లు ప్రాధేయపడింది. సంగీతం మాస్టారు దడుచుకున్నాడు. అప్పటికప్పుడే అతడికి కాస్త పేరు, డబ్బు వస్తున్నాయి. తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్లు తెలిసిందంటే విద్యార్థులు రారు సరికదా, ఊళ్ళో వాళ్ళు తనను ఊరు నుంచి తరిమేస్తారు. అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రే తన మోటా ముల్లా సర్దుకొని తెల్లవారగానే ఊరి అవతల వైపు మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయింది. తనకు తాను ఆలోచించుకొని తన పథకం పారినందుకు చాలా సంతోషపడింది పిశాచి.